కృష్ణలంక సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో తల్లి విజయలక్ష్మి పిటిషన్పై నేడు కోర్టు విచారించనుంది. సిబిఐ లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని తల్లి విజయలక్ష్మి కోర్టులో పిటిషన్ వేశారు. ఆమె పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విచారణ తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందా అని ఆసక్తి నెలకొంటోంది. లాకప్ డెత్ కేసులో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావుని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. కానిస్టేబుల్ బాబురావుని మెజిస్ట్రేట్ ముందు సిట్ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. కృష్ణలంక సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో తల్లి విజయలక్ష్మి పిటిషన్పై నేడు కోర్టు విచారించనుంది. సిబిఐ లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని తల్లి విజయలక్ష్మి కోర్టులో పిటిషన్ వేశారు. ఆమె పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విచారణ తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందా అని ఆసక్తి నెలకొంటుంది. లాకప్ డెత్ కేసులో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావుని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. కానిస్టేబుల్ బాబురావుని మెజిస్ట్రేట్ ముందు సిట్ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం గావించిన విజయవాడకు చెందిన రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ అంశము ఇప్పుడు కొలిక్కు వచ్చేటట్టు కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. మొట్టమొదటిసారిగా దీనికి ప్రధాన కారణం గాదే సాయికృష్ణ అంశానికి సంబంధించి మిస్సింగ్, మర్డర్ ఆరోపణలు రావటం, అతను భూమి మీద లేడంటూ తల్లి వివిధ ర్యాలీలు, ధర్నాలు, నిరాహారదీక్షలు చేసిన ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా సాయికృష్ణ నివాసం వద్దకు రావటం, తల్లిదండ్రులను, మేనమామని పరామర్శించడం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ కేసుగా ఈ యొక్క కేసు మార్పు చెందటం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చించుకోవటం మొదలైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిట్టు వేసింది. సిట్టు వేసిన తర్వాత త్వరితగతిన ఎవరైతే సిఐ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు ఉన్నాడో అరెస్టు, ఆ తర్వాత రిమాండ్. ప్రస్తుతం సిఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు సిఐ నాగరాజు దగ్గర నుంచి పలు రకాల అంశాలు, పలు రకాల వివరాలు, జవాబులు తీసుకుందామన్న నేపథ్యంలో విచారిస్తున్న సమయంలో దాదాపుగా 8 గంటల పాటు సిట్టు సిఐ నాగరాజును విచారించిన కోణంలో సిఐ నాగరాజు తెలియదు, గుర్తు లేదు, నాకు తెలియదు అనుకుంటా కూడా దాటి వేసుకుంటా పోయినాం. ఆ సాయికృష్ణని అసలు అరెస్టు చేశాడా, సాయికృష్ణని అరెస్టు చెయ్యలేదా అనే అంశము, ఆ తర్వాత గాదే సాయికృష్ణ చనిపోయాడా, చనిపోలేదా అనే అంశము సిట్టు ఇప్పటికీ నాగరాజు నుంచి రాబట్టలేకపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం సాయికృష్ణని నాగరాజు మిస్ చేశాడన్న కోణంలోనే రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచిన అంశం ఉంది. అయితే మొట్టమొదటిసారిగా నేడు సిట్ అధికారులకి కొంత ఊపిరి పీల్చుకునే విధంగా అయింది. ఏదైతే సిఐ నాగరాజుకి ప్రధానంగా స్టేషన్ లో రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ లేకుండా 2 హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ ఉన్న నేపథ్యంలో వారిని పట్టుకొని విచారిస్తే ఆ సాయికృష్ణ అంశం అసలు వెలుగులోకి వచ్చే పరిస్థితి ఉంది. సాయికృష్ణని టాస్క్ ఫోర్స్ దగ్గర నుంచి ఎందుకు సిఐ నాగరాజు తీసుకోవాల్సి వచ్చింది? సిఐ నాగరాజు తీసుకున్న అనంతరం కూడా ఆ స్టేషన్ లో 1 రోజు 2 రోజుల నుంచి మిగతా రోజుల్లో ప్రైవేట్ రూముల్లో ఎందుకు పెట్టారు, ప్రైవేటు వాహనాల్లో ఎందుకు తిప్పారు, ప్రైవేటు వ్యక్తుల్ని ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు, ఇట్లా పలు రకాల అంశాలు పెద్ద ఎత్తున సిట్ అధికారులకి క్వశ్చన్ మార్క్ ఉంది. పోలీస్ యంత్రాంగం దీని మీద నిశ్చితంగా పరిశీలిస్తూ వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఈ కేసుకు సంబంధించి ప్రతిరోజు చర్చించుకోవడంతో దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఒక పెద్ద క్వశ్చన్ మార్కు, సాయికృష్ణ బతికే ఉన్నాడా లేక చనిపోయాడా అనేది మాత్రం
అలానే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఒక హెడ్ కానిస్టేబుల్ ని కొద్దిసేపటి క్రితం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ మిస్ అయిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఈ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు ఆ ప్రైవేటు వ్యక్తి సురేష్ ముగ్గురు కూడా అందుబాటులో లేకుండా పరారైపోయిన పరిస్థితి ఉంది. వీరు విధులకు దూరంగా ఉన్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, ఇంటి వద్ద లేరు, రాష్ట్రంలోనే లేకుండా ఇతర రాష్ట్రాలకి వెళ్లిపోయారని చర్చించుకుంటున్నాం. ఆయన మొత్తానికి దాదాపు 6 రోజుల తర్వాత హెడ్ కానిస్టేబుల్ మొట్టమొదటిసారిగా కనపడటం, ఆయన్ని అదుపులోకి తీసుకోవటం ఇప్పుడు ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్నగాక మొన్న ప్రైవేటు వ్యక్తి సిఐ నాగరాజుకి అతి దగ్గరగా ఉండే వ్యక్తి, సిఐ నాగరాజుకు సంబంధించి ప్రైవేటు వ్యవహారాలు చూసే వ్యక్తి, సిఐ నాగరాజుకు సంబంధించి కేసులకు సంబంధించి ఎటువంటి సెటిల్మెంట్లైనా ఇతను సురేష్ అనే వ్యక్తి చూసుకుంటా ఉన్నాడని కొంత మేరకు చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ ని బాబురావుని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారిస్తున్న క్రమంలో సాయికృష్ణ చనిపోయాడా, సాయికృష్ణ బతుకున్నాడా, చనిపోతే ఎలా చనిపోయాడు, ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, అదుపులోకి వచ్చింది, అలాగే సాయికృష్ణని అదుపులోకి తీసుకున్న క్రమంలో అతని మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉన్న పరిస్థితి ఉంది కోర్టులకి. అయితే కోర్టుకి హ్యాండ్ ఓవర్ ఎందుకు చేయలేదు అన్న పలు కోణాల్లో పరిశీలిస్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏమైంది, సీసీ ఫుటేజ్ ఎవరు డిలీట్ చేశారు, ఎప్పుడు డిలీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారు అనే పలు ప్రశ్నలు సిట్టుకి పెద్ద ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. చిక్కులు తీసుకొస్తున్న పరిస్థితి. ఇప్పుడు బాబురావుని అదుపులోకి తీసుకున్న తర్వాత నెల రోజుల పాటు సీసీ ఫుటేజ్ ని ఎందుకు డిలీట్ చేశారు అంటే దాదాపు సాయికృష్ణ ఎన్ని రోజులు అదుపులో ఉన్నాడు, సాయికృష్ణతో పాటు ఇంకేమన్నా సంఘటనలు ఉన్నాయా, నెల రోజులు సీసీ ఫుటేజ్ ని ఎందుకు మాయం చేయవలసి వచ్చింది, ఈ నెల రోజుల్లో ఓన్లీ 2 రోజుల మధ్యలో సీసీ ఫుటేజ్ నే ఉంచారు, ఆ 2 రోజులు ఎందుకు ఉంచారు అనేది కూడా రావాల్సి ఉన్న నేపథ్యం. అసలు సిఐ నాగరాజుకి గాదే సాయికృష్ణకి ఎక్కడ వివాదం రాసుకుంది, ఎక్కడ చెడింది, ఎందుకు ప్రైవేటు వాహనాల్లో తిప్పారు, ఎందుకు ప్రైవేట్ గా నిర్బంధించి అతని మీద టార్చర్ చేశారనేది కోణంలో కూడా సిట్టాధికారులకి జవాబు రావాల్సింది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ కూడా పెద్ద ప్రశ్న మార్కుకి పెద్ద ప్రశ్న గుర్తుకైతే జవాబులు మరికొద్ది సేపట్లో వస్తాయని ఆశిస్తామన్నారు. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ నెలకొని ఉన్న పరిస్థితి అయితే ఉంది సందీప్. రైట్, థాంక్స్ నాగేష్.